సోనియా గాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో తెలంగాణ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించారు. షెడ్యూల్ ప్రకారం రేపు సోనియా గాంధీ హైదరాబాద్ రావాల్సి ఉంది. డాక్టర్ల సలహా మేరకు తెలంగాణ పర్యటనను సోనియా గాంధీ రద్దు చేసుకున్నారు. సోనియా గాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించారు. షెడ్యూల్ ప్రకారం రేపు సోనియా గాంధీ హైదరాబాద్ రావాల్సి ఉంది. కాగా డాక్టర్ల సలహా మేరకు తెలంగాణ పర్యటనను సోనియా గాంధీ రద్దు చేసుకున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. రేపటికి 10 ఏళ్లు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే గడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా నిర్వహించింది. అంతకంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీని నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్లారు. సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీ అంటే యూపీఏ చైర్పర్సన్ ఆనాడు 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఇచ్చినటువంటి దేవతగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వస్తోంది. అందుకనే తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆమెని తెలంగాణ పిలిపించుకొని ఆమె ఆవిర్భావ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆమెను గౌరవించుకోవాలి. అదే సమయంలో చాలా మంది అమరవీరులను కావచ్చు, అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కవులు కళాకారులందరితో కూడా మొత్తం సన్మానించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మనం రీసెంట్గా మనం చూసాం, రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి స్వయంగా వెళ్ళి కలిసడం జరిగింది. మీరు హైదరాబాద్ రావాలి, తెలంగాణలో ఆవిర్భావ ఉత్సవాలు జరపబోతున్నాము కనుక ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. కనుక ఆ సమయంలో ఆమె ఓకే చెప్పినట్టు కూడా తెలిసింది. కానీ ప్రస్తుతం మనకు లేటెస్ట్గా అవుతున్నటువంటి సమాచారం ప్రకారం ఢిల్లీలో సోనియా గాంధీకి హెల్త్ ప్రాబ్లం వల్ల ఆమె బయటికి రాలేకపోతున్నారు అన్నటువంటి సమాచారం మనకు ఢిల్లీ నుంచి అందుతుంది. అందుకే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆమెకు ఇప్పటికే వివిధ రకాల అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయి. ఆమె అందుకనే ఆ మధ్యకాలంలో కొంత సిక్ అయింది. ప్రస్తుతం ఈమె కొంచెం సిక్ ఉన్న నేపథ్యంలోనే ఆమె హైదరాబాద్ పర్యటన చేసుకొని ఇక్కడ జనసందేహం మధ్యలో కొంచెం పొల్యూషన్ ఇట్లాంటి సమస్య ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొంచెం హెల్త్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది అని కూడా ఇప్పటికే డాక్టర్స్ సూచించిన నేపథ్యంలోనే ఆమె తన పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. కనుక ఆమె రాకపోవడం అనేది దాదాపు ఉండే అవకాశం అయితే లేదు. దాదాపు అదే ఇప్పుడే అన్అఫీషియల్గా మనకు అందుతున్నటువంటి సమాచారం, ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సిన అవసరం ఉంది. దాదాపు అయితే ఆమె రావట్లేదు అన్నటువంటి విషయం అయితే వైద్యులు నుంచి అందుతున్నటువంటి సమాచారం మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి ఆ కార్యక్రమాన్ని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. మనం చూసాం, నిన్న ప్రభుత్వ పెద్దల నుంచి ఇప్పటికే ఇద్దరు స్వయంగా నందినగర్ వెళ్లి కేసీఆర్ని కూడా పిలవడం జరిగింది. అక్కడ వెళ్ళే నేపథ్యంలో ఆయన కూడా సానుకూలంగా స్పందించారని కూడా మనకు నిన్న వార్తలు వచ్చాయి. బట్ అదే సమయంలో స్వయంగా రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదని కూడా కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు గునుక్కున్నటువంటి పరిస్థితి మనం ఇలా మార్నింగ్ కావచ్చు, నిన్న సాయంత్రం కూడా కొంతమంది మనతో కూడా చెప్పారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సోనియా గాంధీ రావట్లేదనే సమాచారం అందుతోంది. అదేవిధంగా కేసీఆర్ కూడా అంత సుముఖంగా ఉన్నారా లేదని కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే 10 ఏళ్లు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తోంది. అదేవిధంగా గన్ పార్క్లో సీఎం రేవంత్ రెడ్డి మార్నింగ్ వచ్చి దాని తర్వాత వేరే దగ్గరికి వెళ్లే అవకాశం ఉంది. ట్యాంక్ బండ్ మీద కార్యక్రమాలు, నెక్లెస్ రోడ్లో పెద్ద ఎత్తున స్టాల్స్ పెట్టబోతున్నారు. రేపు దాదాపు 3-4 చోట్ల తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ ఖచ్చితంగా రావాలి అని కూడా చాలా మంది కోరుకున్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఢిల్లీ నుంచి ఏదైతే ఈ కబురు అందిందో సోనియా గాంధీ రావట్లేదని కొంచెం నైరేషన్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధ్యక్షురాలిగా ఉన్నటువంటి ఆమె ఖచ్చితంగా తెలంగాణ కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఏర్పడినా కూడా తెలంగాణ ఇచ్చింది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో కూడా అటు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకపోయింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఇక్కడ కూడా రాలేకపోయింది. 2014లో ముందు ఇచ్చినటువంటి
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా 2014 అధికారంలో రాలేకపోయింది, నష్టపోయింది. మళ్ళీ అగైన్ 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు. ఇప్పుడు మూడోసారి తెలంగాణ వచ్చిన తర్వాత మూడో దఫా మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ ఇన్వైట్ చేయడం, ఆమెను ఇక్కడ ఘనంగా సత్కరించడం, ఆమె చేతుల మీదుగా చాలా మంది సత్కరించే విధంగా ప్లాన్ చేయడం, సన్మానించే ప్లాన్ చేయడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చాలా దగ్గరుండి ఇవన్నీ కూడా చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అందుకనే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి రమ్మని చెప్పడం, ఆమె కూడా సానుకూలంగా ఇవ్వడం, ఇదంతా కూడా అందుకని చకచక మనం చూస్తున్నాం. నిన్న ఇవాళ పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కవులు, కళాకారులు, అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా పిలిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇన్విటేషన్ వెళ్ళింది. చూడాలి ఇప్పుడు సోనియా గాంధీ రాకపోవడం అనేది కొంత ఆ పార్టీలో కొంత నిరుత్సాహపడే విధంగా చూస్తే, అంతిమంగా ఘనంగా నిర్వహించడం మాత్రం ఖాయం అనేటువంటి సమాచారం అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు అందుతుంది. ఏదైనప్పటికీ చూడాలి, ఒకవేళ అనుకోకుండా ఏమన్నా సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వస్తాను అని సోనియా గాంధీ కనుక నిర్ణయం తీసుకుంటే చెప్పలేము. కానీ ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆమె వచ్చే అవకాశం లేదు అనేటువంటి విషయం అయితే మనకు ఏఐసిసి కార్యాలయం నుంచి అందుతున్న సమాచారం. వైశాలి, సోనియా గాంధీ రాకపోవడం అనేది తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలపై ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందా? అంటే రేవంత్ సర్కార్ కొంత నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నట్టుగా ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణిలో అయితే కొంత నైరాశ్యం కావచ్చు, నిరుత్సాహపడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే సోనియా గాంధీని ఇలాంటి వేదికలో చూడాలని చాలా మంది కూడా కోరుకున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు, అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇతర సామాజిక వర్గాలు, అదే సమయంలో స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు, అన్ని రకాల సబండ వర్గాలు కూడా పాల్గొన్నటువంటి ఉదంతం ఉంది. దీంట్లో చాలా మంది అమరులు అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వందలాది మందిగా 1969 మూవ్మెంట్లో కానీ, దాని తర్వాత తెలంగాణ 2014 కంటే ముందు కానీ చాలా మంది చనిపోయారు. అయితే దీంట్లో అందరి భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్కే ఆ క్రెడిట్ పోయింది అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలాసార్లు అనుకున్నటువంటి సందర్భం. అందుకనే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రత్యేకించి ఆయన మార్క్ ఉండేలాగా చాలా జాగ్రత్త పడ్డారు. పెద్ద ఎత్తున ఆయన లోగో డిజైన్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి ఆయన పేరు ఉండేలాగా, లేదంటే ఆయనే వచ్చేలాగా ఓవరాల్గా కేసీఆర్కు క్రెడిట్ వచ్చేలాగా చేశారని కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం అందుకనే రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా కసరత్తు చేశాడు. గడిచిన వారం రోజులుగా కూడా లోగో డిజైనింగ్ సంబంధించినటువంటి దాంట్లో కానీ, అదేవిధంగా పాటకు సంబంధించినటువంటి ఇష్యూలో కానీ చాలా అంశాల్లో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా కూడా చేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మార్క్ అనేది ఉండాలి అనేది కూడా చేసి, అందులో సోనియా గాంధీ పదం వచ్చేలాగా కూడా ఒక పదాన్ని యాడ్ చేశారని కూడా మనకు తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా సోనియా గాంధీకి అంత ప్రయారిటీ ఇచ్చింది కాబట్టి ఆమె స్వయంగా రావాల్సినటువంటి ఈ కార్యక్రమానికి రాకపోవడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అయితే కొంత నిరుత్సాహం ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా పరేడ్ గ్రౌండ్లో జన సమీకరణ విషయంలో కానీ, ఎవరిని సన్మానించే విషయంలో కానీ ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి అయితే అదే కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నారు. చూడాలి, ఒకవేళ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సోనియా గాంధీ రావట్లేదని తెలుస్తోంది. ఒకవేళ ఈవినింగ్కి ఏమన్నా మళ్ళీ షెడ్యూల్లో మార్పులు జరిగితే మాత్రం వచ్చే అవకాశం కూడా మనం లేకపోలేదు. ఏదైనప్పుడు కూడా రాకపోవడం కొంత కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో మాత్రం ఘనంగా నిర్వహించడం మాత్రం ఖాయమని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.